హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ? చూడండి, మీకు రోజు నేను మీ లెసన్స్ సంబంధించినటువంటి చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఎస్టర్డే ఆల్సో ఐ హ్యావ్ పోస్టెడ్ సమ్ వీడియోస్ రిలేటెడ్ టు యువర్ లెసన్. సో ఏంటది, మనకి ముఖ్యంగా సింబల్స్ డ్రా చేయమన్నాను. సో సింబల్స్ అనేవి మనకి మ్యాప్లో ఎందుకు యూజ్ అవుతాయి? బికాజ్ మ్యాప్లో మనం ప్రతిదీ రాయలేం. ఇట్స్ నాట్ పాసిబుల్ టు రైట్ ఎవ్రీథింగ్ ఆన్ ద మ్యాప్. సో కాబట్టి మనం ఏం చేస్తాం, వీ యూజ్ సమ్ డిఫరెంట్ సింబల్స్. సో అండ్ ఆల్సో వీ హ్యావ్ సమ్ ఇండెక్స్ ఆల్సో టు నో అబౌట్ ద డిఫరెంట్ సింబల్స్. ఏ సింబల్ దేని ఇండికేట్ చేస్తుందని మన కింద ఒక ఇండెక్స్ కూడా చూపిస్తాం. ఓకే, సో ఇక్కడ మనకు మ్యాప్స్లో వీ సీ దట్ వీ ఫైండ్ డిఫరెంట్ ఫీచర్స్ ఆన్ ద అర్త్. భూమి మీద మనకి రకరకాల ఫీచర్స్ కనిపిస్తాయి. అంటే ఏంటి ఫీచర్స్? మీన్స్ భూమి మీద ఉన్నటువంటి భౌతిక స్వరూపాలు. సో వీ సీ దట్ వాట్ దే ఆర్ కాల్డ్ ఫిజికల్ ఫీచర్స్. సో వీటినే మనం ఏమంటాం, రిలీఫ్ ఫీచర్స్ అంటాం. వాట్ దే ఆర్ ఆల్సో కాల్డ్ రిలీఫ్ ఫీచర్స్. సో వాట్ ఆర్ దీస్ రిలీఫ్ ఫీచర్స్? ఇది మీరు ఈ పాయింట్ మీరు ఇవి నోట్స్లో రాసుకుంటూ ఉండాలి, అండర్లైన్ చేసి. ఓకే, రిలీఫ్ ఫీచర్స్ అంటే ఏంటి? రిలీఫ్ ఫీచర్స్ మీన్స్ ద హై అండ్ లో ప్లేసెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద అర్త్. సో భూమి మీద ఉన్నటువంటి ఎత్తు పల్లాలతో ఉన్నటువంటి ప్రదేశాలని మనం రిలీఫ్ ఫీచర్స్ అంటారు. సో యూ సీ దట్ హియర్ ద మెయిన్ రిలీఫ్ ఫీచర్స్ విచ్ వీ కెన్ అబ్జర్వ్. మీరు చెప్పగలరా ఏంటవి? యా, మౌంటైన్స్, హిల్స్, వ్యాలీస్, లోయలు, ప్లాట్యూస్. ఓకే, లైక్ ప్లెయిన్ ఏరియాస్, లైక్ యూ ఫైండ్ రివర్ బేసిన్స్, రాకీ అండ్ శాండీ ప్లేసెస్. సో మనకి డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి అర్త్ మీద. సో ఈ ఫీచర్స్ అన్నిటిని మనం వాట్ దే ఆర్ కాల్డ్ రిలీఫ్ ఫీచర్స్. సో కానీ యాక్చువల్గా రిలీఫ్ ఫీచర్స్ మన ఏంటి, దే ఆర్ హ్యావింగ్ సమ్ హైట్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ టూ హైట్. బాగా హైట్లో ఉంటాయి, కొన్ని ఏమో బాగా లోగా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టేక్ వ్యాలీ. సో వ్యాలీ ఉంటుంది చూడండి. వ్యాలీ ఎలా ఉంటుంది మనకి? వెన్ యూ టేక్ మౌంటైన్ బాగా హైట్ ఉంటుంది, హిల్ ఆర్ మౌంటైన్. సో వ్యాలీ అంటే ఎలాగ మనకి ఇలా కిందకు వచ్చేస్తుంది వ్యాలీ. సో వీ షేప్లో వ్యాలీ ఉంటుంది, ఇదేంటి? సో లైక్ వీ ఫైండ్ డిఫరెంట్ హైట్స్ అండ్ డిఫరెంట్ హైట్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్. కానీ మనం మ్యాప్ డ్రా చేసేటప్పుడు దేని మీద చేస్తున్నాం? మ్యాప్ డ్రా చేసినప్పుడు ఈజ్ ఇట్ పాసిబుల్ టు షో ఆల్ దీస్ థింగ్స్ విత్ డిఫరెంట్ హైట్స్? డిఫరెంట్ హైట్స్తో మ్యాప్ మీద చూసించడం సాధ్యమవుతుందా? ఇట్స్ నాట్ పాసిబుల్. వై? బికాస్ మ్యాప్ ఈజ్ అ ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా. ఫ్లాట్ సర్ఫేస్ ఏరియాను హైట్ ఉండే ప్లేస్ని మనం డ్రా చేయలేం. సో దీనికి మనకి సొల్యూషన్ ఏంటి? వీ ఆల్రెడీ కమ్ అక్రాస్ నో మ్యాప్ డ్రాయింగ్ అనేది ఏంటి? ఇట్స్ ఎ ఆర్ట్. సో వాట్ ఈస్ దట్ ఆర్ట్? ఈస్ కాల్డ్ cartography. What is it called? Cartography. సో మ్యాప్ని తయారు చేయడాన్ని మనం కార్టోగ్రఫీ అంటారని చెప్పుకున్నాం మనం స్టార్టింగ్లో లెసన్. ఓకే, కార్టోగ్రఫీ, మ్యాప్ మేకర్స్ని ఏమంటారు? కార్టోగ్రఫర్స్. సో ఇక్కడ వీళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటి? ఇన్ ఆర్డర్ టు వాట్ యాక్చువల్లీ షో ద హైట్స్ ఆఫ్ ద ప్లేసెస్. సో డిఫరెంట్ హైట్స్ ఆఫ్ ద ప్లేసెస్ మనకి ఒక కొత్త స్పెషల్ సింబల్స్ని ఐడెంటిఫై చేశారు. వాట్ దే ఆర్ కాల్డ్ కాంటూర్స్, ఆర్ దే ఆర్ ఆల్సో వాట్ కాల్డ్ కాంటూర్ లైన్స్. కాంటూర్ ఆర్ కాంటూర్ లైన్స్. మీరు ఆల్రెడీ 7th క్లాస్లో యూ ఆల్రెడీ రెడ్ అబౌట్ దీస్ కాంటూర్స్ ఆర్ కాంటూర్ లైన్స్. సో వాట్ యూ మీన్ బై కాంటూర్ లైన్స్? ఇక్కడ చూడండి, మీకు యూ హ్యావ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ దట్ అబౌట్ కాంటూర్ లైన్స్. కాంటూర్స్ ఆర్ లైన్స్ ఆన్ మ్యాప్ జాయినింగ్ what you find here, joining places of same height. అంటే ఏంటి? ఒకే హైట్తో ఉండేటువంటి ప్లేసెస్ని కనెక్ట్ చేసేటువంటి లైన్స్ని కాంటూర్ లైన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఐ కెన్ డ్రా హియర్ హైట్ ఆఫ్ 2 మౌంటైన్స్ విత్ సేమ్ హైట్. సో ఇది ఒక 50 feet హైట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 meters. దిస్ వన్ ఆల్సో 50 meters. సో ద లైన్ విచ్ కనెక్ట్స్ దీస్ 2 points, హైట్ సేమ్ హైట్ ఉన్నాయి కాబట్టి వీటిని కనెక్ట్ చేసేటువంటి లైన్స్ని వాట్ దే ఆర్ కాల్డ్ కాంటూర్ లైన్స్ ఆర్ కాంటూర్స్. సో యాక్చువల్గా మనం హైట్ ఆఫ్ ఎ ప్లేస్ని మెజర్ చేయడానికి మనం దేని బేస్ చేసుకుంటాం? సీ లెవెల్. వై? బికాస్ ఆఫ్ వాట్ రీజన్? సీ ఈజ్ ద లోయెస్ట్ పాయింట్ ఆన్ ద అర్త్. సో మన బేస్ పాయింట్ మీకు చూడండి, స్కేల్లో 0, 1, 2, 3 అని మనం చూస్తాం కదా. 0, 1, 2, 3 అని మీరు మెజర్మెంట్ 0 నుంచి స్టార్ట్ చేస్తారు కదా. వాట్ ఈస్ 0 point హియర్ ఆన్ ద అర్త్? సీ లెవెల్. సో సీ లెవెల్ అనేటువంటిది 0 point. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం? వీ క్యాలిక్యులేట్ ద హైట్స్ ఆఫ్ ద ప్లేసెస్ యొక్క హైట్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో యూ ఫైండ్ హియర్ ఇన్ అదర్ వర్డ్స్ all the places on contour line will have the same height. ఇంకోలాగా మనం ఎలా చెప్పచ్చు?
కాంటూర్ లైన్ మీద ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ కూడా ఒకే హైట్ మీద ఉన్నట్టు. ఇప్పుడు ఒక కాంటూర్ లైన్ ఇలా నేను డ్రా చేశాను అనుకోండి, ఈ డ్రా చేసినప్పుడు ఇక్కడో ప్లేస్, ఇక్కడో ప్లేస్, ఇక్కడొక ప్లేస్, ఇక్కడొక ప్లేస్ చూపించాను. ప్లేస్ 1, ప్లేస్ 2, ప్లేస్ 3 అంటే అర్థం ఏంటి? ఈ ఆల్ దీస్ ప్లేసెస్ ఆర్ హ్యావింగ్ సేమ్ హైట్ అని అర్థం. ఒక కాంటూర్ లైన్ మీద మనం డిఫరెంట్ ప్లేసెస్ చూపించామంటే దే ఆర్ ఆల్ హ్యావింగ్ ద సేమ్ హైట్, ఒకే హైట్తో ఉన్నట్టు అని అర్థం ఇంకోలాగా. ఆర్ వాట్ యూ కెన్ సే దట్ కాంటూర్ లైన్స్ ఆర్ the lines which connect what the or which join the places of same height, okay height తో ఉన్నటువంటి places ని join చేసేవి contour lines అంటారు. Okay, you see here a boy who's what actually want to know the what we find the height of the place, like where the train is running here. Okay, here you see that thankfully they did not create symbols for these. అంటే ఏంటి? యూ సీ దట్ బాయ్ ఈస్ థింకింగ్ అబౌట్ దిస్ ట్రైన్కి సింబల్ కానీ ఇలాంటివి, లైక్ యూ ఫైండ్ వాట్ ఈస్ ఇట్, టవర్కి సింబల్ కానీ ఇక్కడ క్రియేట్ చేయలేదు అని చెప్పి ఓకే వాట్ ఈస్ ఇట్, యూ ఫైండ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు మేక్ సింబల్స్ హియర్. అన్నిటికీ మనం సింబల్స్ తయారు చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ చూడండి, యూ సీ దట్ మౌంటైన్, వెన్ యూ అబ్జర్వ్ దిస్ వన్ ఫిగర్ 1.6 హిల్స్, పైన హిల్స్ ఇచ్చాడు. సీ దిస్ ఏరియాలో హిల్స్ హైట్ ఇచ్చాడు. సో వేరేజ్ హియర్ ఈ ఫైండ్ హియర్ అండర్ ద షాడో ఆఫ్ దిస్ వాట్ వీ కెన్ ఫైండ్ హియర్ దట్ దీస్ ఆర్ వాట్ యాక్చువల్లీ కాంటూర్ లైన్స్. సో వాటిని మనం ఫ్లాట్ సర్ఫేస్ మ్యాప్ని చూపిస్తున్నాం కాబట్టి వాటిని కాంటూర్ లైన్స్ కింద చూపించాడు. ఓకే, ఈ ఫైండ్ హియర్ దిస్ వన్ ఆల్సో. హియర్ వాట్ ఈస్ ఇట్, ఈ ఫైండ్ వీ షేప్డ్ వ్యాలీ. సో వీ షేప్డ్ వ్యాలీకి కాంటూర్ లైన్స్ మనకి యూ కెన్ అబ్జర్వ్ హియర్. దిస్ ఈజ్ వీ షేప్డ్ వ్యాలీ మోస్ట్లీ ఇన్ ద మౌంటైన్ రీజన్స్ యూ ఫైండ్. సో హియర్ యూ ఫైండ్ the lines, contour lines you can observe. Okay, like that. Next you see that different types of contour lines for different areas. You see that different, what is it, you find figure 1.8 gentle slope another. Next one steep slope. Third one plateau region. You see that contour lines usually drawn at a fixed interval of heights. ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి? మనం జస్ట్ లైక్ ప్యారలల్ లైన్స్ లాగా కాంటూర్ లైన్స్ మధ్య ఇంటర్వెల్స్ గ్యాప్ అనేది ఒకటేలాగా ఉండాలి. ఒక 2 ఇఫ్ యూ టేక్ ఎనీ 2 కైండ్ ఆఫ్ కాంటూర్ లైన్స్ యూ షుడ్ హ్యావ్ టు షో ద సేమ్ గ్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ 20 meters వీటికి దీనికి 10 meters చూపించాను అనుకోండి, ఇట్ ఆల్సో షో ద సేమ్ 20 meters. సో లైక్ దట్ 20 meters తీసుకోవచ్చు, లేదా 50 meters తీసుకోవచ్చు, లేదా 100 meters తీసుకోవచ్చు. సో యూనిఫామ్ ఇంటర్వల్ అనేది should be maintained. Uniform contour interval should be maintained while you are drawing any contour lines. Contour line మనం డ్రా చేసేటప్పుడు యూనిఫామ్గా ఉండాలి. జస్ట్ లైక్ ప్యారలల్ లైన్స్ ఎలాగే ఎగ్జాక్ట్గా మనకి రెండు సమానంగా ఉంటాయో అలాగా వైల్ డ్రాయింగ్ దిస్ కాంటూర్ లైన్స్ ఆల్సో వీ షుడ్ హ్యావ్ టు షో ద సేమ్ ఇంటర్వెల్. అది 20 కావచ్చు, 50 కావచ్చు, అలా 100 meters కావచ్చు. ఓకే, సి వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ కాంటూర్ లైన్స్ గివ్ ద ఇండికేషన్. Contour lines give an indication of the slope of the land as well as the elevation above the sea level. ఇక్కడ మనకు చూడండి కాంటూర్ లైన్స్ వల్ల యూజ్ ఏంటి మనకి? ది షో ద స్లోప్ ఆఫ్ ద ల్యాండ్, అంటే ఆ ల్యాండ్ ఎంత వాలు కలిగి ఉంది అనేటువంటి. రెండోది ఏంటి? ఎలివేషన్ మీన్స్ హైట్. సో హైట్ అది సీ లెవెల్కి ఎంత హైట్లో ఉంది. ఈ రెండింటిని మనం తెలుసుకోవాలంటే కాంటూర్ లైన్స్ మనకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. దే ఆర్ వెల్ useful for us. They are well indication for what actually height of a place and slope of a place. Okay, where contour lines for a fort, where contour lines are for a fort, it represents the gentle slope. Closer represents what we find steep slope, and uniformly separated lines what we find they show uniform slope. సో ఇక్కడ మనకి కాంటూర్ లైన్స్ని వైల్ యు ఆర్ స్టడింగ్ ఇన్ ద మ్యాప్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వెదర్ దే ఆర్ వెరీ క్లోజ్. ఇక్కడ చూడండి డిఫరెంట్ 3 ఫిగర్స్ ఎందుకు ఇచ్చాడు మనకి. ఫస్ట్ ఫిగర్లో చూడండి, వెన్ యూ అబ్జర్వ్ ద ఫస్ట్ ఫిగర్ యూ సీ హియర్ దట్ ద లైన్స్ ఆర్ హ్యావింగ్ మచ్ గ్యాప్ బిట్వీన్ 2 lines. ఏ 2 lines తీసుకున్నా మనం కాంటూర్ లైన్స్ వీ హ్యావ్ మచ్ గ్యాప్, అంటే ఎక్కువ గ్యాప్ ఉంది. డిడ్ యూ అండర్స్టాండ్ హియర్? సో ఎక్కువ గ్యాప్ ఉండేటువంటి లైన్స్ వెన్ యూ టేక్ ఎనీ 2 lines, సో దీస్ లైన్స్ ఇండికేట్ వాట్ యాక్చువల్లీ జెంటిల్ స్లోప్ ఎక్కడ ఉంటుంది మనకి ఎక్కువగా? మోస్ట్లీ ప్లెయిన్ ఏరియాస్ కదా.
ప్లెయిన్స్లో ఎక్కువగా మనకి జెంటిల్ స్లోప్ ఉంటుంది, అంటే ఎక్కువ వాల్ ఉండదు, మోస్ట్లీ ఫ్లాట్ సర్ఫేస్ ల్యాండ్ ఫామ్. సో వెన్ యూ అబ్జర్వ్ ద గ్యాప్ బిట్వీన్ ఎనీ టూ వాట్ యూ ఫైండ్ కాంటూర్ లైన్స్, ఏ రెండు కాంటూర్ లైన్స్ మధ్య గ్యాప్ చూసినా మనం ఎక్కువ గ్యాప్ ఉంటే వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఏరియా ఈజ్ వాట్ వి ఫైండ్ ప్లెయిన్ ఏరియా అని అర్థం చేసుకోవాలి. ఓకే, వేరేస్ హియర్ వెన్ ఇట్ ఈస్ వాట్ యూ ఫైండ్ క్లోజర్, సో చాలా క్లోజ్గా ఉన్నాయి అనుకోండి. ఇక్కడ చూడండి సెకండ్ ఫిగర్లో 1.9లో వెన్ యూ అబ్జర్వ్ ద కాంటూర్ లైన్స్ ఆర్ డ్రాన్ వెరీ క్లోజర్, బాగా దగ్గర గీసారు. సో వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ ఆర్ స్టీప్ స్లోప్ ఏరియాస్. స్టీప్ స్లోప్ ఏరియాస్ మోస్ట్లీ ఎక్కడ ఉంటాయి మనకి? మౌంటైన్స్, ఇదేనండి, మౌంటైన్స్ ఆర్ హిల్స్. మౌంటైన్స్ కానీ హిల్స్ కానీ ఎక్కువగా స్టీప్ స్లోప్ ఏరియాస్ ఉంటాయి. సో కాబట్టి మనం ఎప్పుడైతే అవి బాగా దగ్గరగా గీసారో ఆ లైన్స్, కాంటూర్ లైన్స్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దే ఆర్ స్టీప్ స్లోప్ ఏరియాస్. అండ్ యూనిఫామ్గా ఉన్నాయనుకోండి, వాట్ ఈజ్ ఇట్ టు ఫైండ్ స్పేస్డ్ లైన్స్, వీ ఫైండ్ యూనిఫామ్లీ. సో దట్ వీ ఫైండ్ దట్ ఏరియా ఈజ్ వాట్ యూనిఫామ్ ఏరియా, యూనిఫామ్ దట్ యూ ఫైండ్ ఇన్ ద ఫిగర్ థర్డ్ 1.10. సో వెన్ దే ఆర్ హ్యావింగ్ యూనిఫామ్ స్పేస్, అంటే ఎక్కువగా గ్యాప్ ఎక్కువ కాకుండా మరీ క్లోజ్గా కాకుండా యూనిఫామ్ ఉంటే దట్ ఏరియా వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్స్ ఏ యూనిఫామ్ స్పేస్, అంటే ఒకేలాగుంది దట్ ఏరియా అనేది. ఓకే, దట్ మోస్ట్లీ యూ ఫైండ్ ఇన్ ద ప్లాట్యూ రీజియన్. ప్లాట్యూ రీజియన్లో మనకు చూడండి, ప్లాట్యూ రీజియన్ ఎలా ఉంటుంది? పైన కింద స్లోప్ ఎక్కువ పైన మళ్ళీ ఫ్లాట్ సర్ఫేస్గా ఉంటుంది, లైక్ దిస్. దట్స్ వై దే ఆర్ వాట్ కాల్డ్ టేబుల్ ల్యాండ్స్ అని పిలుస్తారు. ఓకే, యూనిఫామ్లీ స్పేస్ లైన్స్ దే రిప్రజెంట్ యూనిఫామ్ స్లోప్, అంటే ఒకేలాగా ఉంది స్లోప్ అని, బాగా ఎక్కువగా లేదు అలాగా తక్కువగా లేదనేటువంటిది. ఓకే, చిల్డ్రన్, యూ సీ దట్ ఇన్ దిస్ బుక్ దెర్ ఆర్ డిఫరెంట్ థెమాటిక్ మ్యాప్స్. టెక్స్ట్ బుక్ చివరిలో ఉన్నాయి. దట్ ఐ విల్ గివ్ యూ దిస్ వర్క్ టుమారో. యూ హ్యావ్ టు డూ దట్ వన్. యూ హ్యావ్ టు స్టడీ అబౌట్ ద మ్యాప్స్ లైక్ మీన్ యాన్యువల్ రెయిన్ఫాల్, సాయిల్స్, ఫారెస్ట్, మినరల్స్, ఇలా డిఫరెంట్ మ్యాప్స్ ఇచ్చారు మీకు. సో ఆ మ్యాప్స్ని స్టడీ చేసి మీరు రీడ్ చేసి వాటి గురించి రాయాల్సి ఉంటుంది. టుమారో ఐ విల్ టెల్ యూ. నౌ వి సీ దట్ అట్లాస్. Children, I think most of you are aware of the book Atlas. I think you are all also having Atlas books also with you. It's very essential. మనకి చాలా ఉపయోగం ఉంది మ్యాప్ రీడింగ్స్కి. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ అన్ అట్లాస్ యాక్చువల్లీ? అట్లాస్ ఈజ్ నథింగ్ బట్ అ కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్. Atlas is nothing but a collection of maps. You may see that in Atlas books different kinds of maps you may find. రకరకాల మ్యాప్లు మనకు కనిపిస్తాయి. మనం చదువుకున్నాం కదా, వాట్ దే ఆర్ యాక్చువల్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్. వీ కమ్ అక్రాస్ నో ఫిజికల్ మ్యాప్స్ అని, లైక్ వాట్ దే ఆర్ యాక్చువల్లీ పొలిటికల్ మ్యాప్స్, మోస్ట్లీ పొలిటికల్ మ్యాప్స్. సి థిమాటిక్ మ్యాప్స్ వీ కమ్ అక్రాస్. థిమాటిక్ మ్యాప్స్ అనేవి ఏంటి? దే షో ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద నేచర్ ఆర్ అర్త్. లైక్ వీ ఫైండ్ క్లైమేటిక్ మ్యాప్స్, క్లైమేట్కి సంబంధించిన మ్యాప్స్, రెయిన్ఫాల్ మ్యాప్స్, సో రెయిన్ఫాల్కి సంబంధించిన మ్యాప్స్, లైక్ ఫారెస్ట్ మ్యాప్స్, పాపులేషన్ మ్యాప్స్. సో ఇవన్నీ కూడా వాట్ దే ఆర్ కమ్ అండర్ థిమాటిక్ మ్యాప్స్. ఓకే, సో యూ షుడ్ హ్యావ్ టు గో త్రూ ద స్కూల్ అట్లాస్. మీకు ఏదైనా మీ దగ్గర అట్లాస్ బుక్ ఉంటే, ఐ ఆల్రెడీ పోస్టెడ్ యూ వన్ అట్లాస్ బుక్ ఆల్సో ఇన్ వాట్సాప్ గ్రూప్. సో యూ గో త్రూ దట్ అట్లాస్ బుక్ అండ్ యూ స్టడీ అబౌట్ what different people living in different areas. For example, if we take Arunachal Pradesh, which is far away from our Andhra Pradesh. Andhra Pradesh బాగా దూరంగా ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్, isn't it? సో అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు గ్యాదర్ ఫ్రమ్ అట్లాస్ బుక్. సో వెన్ కంపేర్ విత్ ఆంధ్రాతో కంపేర్ చేస్తే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కానీ, అక్కడ నేచర్ కానీ, అక్కడ రెయిన్ఫాల్, సో ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయో ఒకసారి మీరు స్టడీ చేసి వాటి గురించి రాయండి. ఓకేనా? యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్. I think that you will all definitely do this work. Okay, అందరు కూడా ఖచ్చితంగా చేయాలి. యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ రీడింగ్కి మరి ఖచ్చితంగా ఐఎమ్ పోస్టింగ్ ద పీడిఎఫ్ ఆల్సో. ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ టెక్స్ట్ బుక్స్, యూ కెన్ రీడ్ దిస్ పీడిఎఫ్ అండ్ డూ ద వర్క్ at home. So everyone must do it. Okay, very good. Thank you.